సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు రామ అనేటటువంటి పరమేశ్వరుని యొక్క పరమాత్ముని యొక్క ఆ రామనామ మహిమ విషయాన్ని మనం గ్రహిస్తాం. ఇది రామానుగ్రహం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో నేటి కాలం నడుస్తుంది. మరి అలాంటి రాముని యొక్క మాహాత్మ్యం తెలుసుకోవటం అనేది ప్రతి హిందువు యొక్క కర్తవ్యం. రామ అనేటటువంటి శబ్దము ఉచ్చరిస్తే ఒక హిందువే కాదండి, సూర్యకిరణాలు ఎలాగైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి మీద పడుతుందో రామశబ్దం యొక్క ప్రభావము నువ్వు నమ్మినా నమ్మకపోయినా పడే తీరుతుంది. జై శ్రీరామ్. ఈ రామం యొక్క మాహాత్మ్యాన్ని మనం ఒకసారి గ్రహిస్తాం. ఆధారం ఏమిటండి అని అనొచ్చు మీరు. ఇది శ్రీ పద్మపురాణం రాసుకోండి. శ్రీ పద్మపురాణం ఉత్తరఖండ 59వ అధ్యాయం 51వ శ్లోకంలో ఇది సాక్షాత్తు పరమశివుడు మహాదేవికి పార్వతీదేవికి చెప్పినటువంటి రహస్యం ఇది. ఏమిటా రహస్యం అంటే, రామచంద్రస్య నామ్నా మష్టోత్తరశతం గుహ్యే గుహ్యత్తమం దేవి తవ ప్రీత్యా ప్రకీర్తితం యత్పటే శృణుయాద్యాపి భక్తియుక్తేన చేతసా సర్వాస్మాన్ ముష్యతి పాపాన్ కల్పకోటి శతోద్భవాత్. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు శంకరులు చెప్తున్నాడు. ఈ శ్లోకార్థాన్ని గమనించండి. రామచంద్రస్య నామ్నామష్టోత్తర శతం అంటే రామచంద్రుని యొక్క అష్టోత్తర శతనామావళి అనేటటువంటిది ఒకటి ఉంది. దాన్ని ఎవడు నిత్యం పారాయణం చేస్తుంటాడో వాడు పారాయణం చేసినా విన్నా సరే సమస్తమైనటువంటి పాపములు ఏం చెప్తున్నాడు, పాపాత్కల్పకోటి శతోద్భవాన్, సహస్రకోటి కల్పాల్లో చేసినటువంటి పాపములు కూడా పూర్తిగా సమసిపోతాయన్న. ఇంతటి రహస్యాలు మనకు చెప్తుంటే మనం వాటిని పట్టించుకోవటం లేదు. ఒక అష్టోత్తర శతనామావళిని భక్తిగా చేయాలంటే ఎంత సమయం పడుతుందండి? ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు. అది కూడా చేయకపోతే వ్యర్థం. ఇక చెప్తున్నాడు పరమ రహస్యమగు. ఏం చెప్తాడు? ఈ పరమ రహస్యం అన్నాడు. దేన్ని? శ్రీరామ అష్టోత్తర శతనామావళి అనేటటువంటి స్తోత్రాన్ని. ఇక కోటి కల్పాల్లో చేసిన పాపము తొలగిపోతుందని ఇక్కడ నిఖచ్చితగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. మరొక మంత్రం చెప్తున్నాడు. ఇవి 2 మంత్రాలు. ఒకటి వచ్చి అష్టోత్తర శతనామావళి అనేటటువంటిది. లేదండి అది మేము చేయలేము, మాకు శక్తి లేదు అన్నటువంటి వారికి మరొక ఉపాయం కూడా చెప్తున్నాడు. ఏమిది? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని ఎవడు స్మరిస్తే చెప్తాను. ఇమం మంత్రమఘాదేవి జపెన్నేవ దివానిశం అంటే దివారాత్రముల యందు ఈ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని నిరంతరం ఎవడు జపిస్తున్నాడో దివారాత్రములు వాడు సర్వ పాపముల నుండి ముక్తి లభిస్తుంది అని చెప్తారు.
ఏమిటండి రామశబ్దం యొక్క అంత గొప్పతనం అంటే ఇక్కడ చెప్తున్నాడు, రాశబ్దోచ్చరణ మాత్రేణ, రాశబ్దోచ్చరణ మాత్రేణ ముఖాన్నిద్యాతి పాతకం పునః ప్రవేశ భిత్యాతు మకారస్తు కవాటవత్. అయ్యా, మనము ఎప్పుడు ఒక శబ్దాన్ని పలకటం, అప్పుడు ఏం చేస్తాం? రా అని అంటాం. ఇక్కడ రా అన్నప్పుడు నోరేమితుందంటే తెలుస్తుంది అక్కడ. అలా ముఖం నిర్యాతి పాతకం, లోపల ఉన్నటువంటి అంతఃకరణంలో పేరుకున్నటువంటి పాపం మొత్తం కూడా బయటికి వచ్చేస్తుందన్నాడు. పునః ప్రవేశ భిద్యాతు, మళ్ళీ లోపలికి ప్రవేశకుంటకుండా ఉండేదానికోసంగా మకారస్తు కవాటకం, మా అన్నప్పుడు ఈ రెండు పెదవుల మూతబడిపోతాయి. అప్పుడేమవుతుంది? బహిర్గతంగా వెళ్ళినటువంటి పాపం తిరిగి మళ్ళీ ప్రవేశింపకుండా ఉండేదానికోసంగా మా అనేటటువంటిది కవాటకం అన్నాడు. ఇక్కడ రా, ఆ, మా అనే 3 అక్షరాలు, ఇవి బీజాక్షరాలు అన్నారు. ఈ బీజాక్షరాల్లో రా అనేటటువంటిది అగ్ని బీజం. అగ్ని ఏం చేస్తుంది? సమస్తాన్ని భస్మం చేస్తుంది. అలాగే మానవుడి యొక్క పూర్తి పాపములన్నీ కూడా రా శబ్దంతో ఏమవుతుంది? భస్మమైపోతాయి. ఇక ఆ శబ్దం అనేది సూర్య బీజము. సూర్యుడు ఏం చేస్తాడు? చీకట్ను తొలగించి వెలుగుని ప్రకాశింపజేస్తాడు. ఇక మా అనేటటువంటిది చంద్రబీజం అన్నాడు. చంద్రుడు ఏం చేస్తాడు? ఆహ్లాదాన్ని అందిస్తాడు. తాపాలన్నీ కూడా ఉపశమనం అయిపోయిన తర్వాత చల్లదనం ఎలాగైతే మానవుణ్ణి ఆహ్లాదానికి గురి చేస్తుందో, రామ శబ్దం ద్వారా మానవుడు పాపరహితుడవుతాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనేటటువంటి ఈ యొక్క మంత్రం అన్నాడు. ఇక్కడ చూడండి, అష్టాక్షరీ మంత్రము అలాగే పంచాక్షరీ మంత్రము విశేషమైనటువంటి మంత్రము. అంటే శివశక్తులు, అంటే శివుడు నారాయణుడు. ఇక్కడ అష్టాక్షరీ మంత్రములో ఓం నమో నారాయణాయ, అదే పంచాక్షరీ మంత్రము ఓం నమః శివాయ అన్నాడు. వీటిలో మనకు అష్టాక్షరీ మంత్రంలో ఉండేటటువంటి ఓం నమో నారాయణ నా రా అనేటటువంటి రా శబ్దాన్ని, పంచాక్షరిలో ఉండేటటువంటి నా మా అనేటటువంటి అక్షరాన్ని కలిపితే రామ అయింది. అంటే రామ అని నువ్వు ఉచ్చరిస్తేవంటే అష్టాక్షరీ మంత్రాన్ని, పంచాక్షరీ మంత్రాన్ని, 2 మంత్రాన్ని కూడా నువ్వు జపం చేసినటువంటి పుణ్యం నీకు ఉంటుంది. యజ్ఞానం జపయజ్ఞోస్మని గీతలు అన్నాడు. అనేటువంటి యజ్ఞముల్లో నేను జపయజ్ఞమునై ఉన్నాను అన్నాడు. జపతో నాస్తి పాతకం అన్నాడు. జపం చేస్తే ఏమవుతుంది? పాతకం అనేది నశించిపోతుంది. కనుక రామశబ్దం యొక్క అంతరార్థాన్ని గ్రహించి నేటి నుండి రామశబ్దాన్ని నిరంతరము రామ్ శ్రీరామ్ 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 ఇలా జపిస్తూ తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.